తెలుగుదేశం పార్టీ తప్పు చేసిందా? జగన్మోహన్ రెడ్డిని రెచ్చగొట్టి తప్పులో కాలేసినట్టు అయిందా? ఇదే ఇప్పుడు చర్చ. వాస్తవానికి పల్నాడులో తన పార్టీ కార్యకర్త చనిపోయిన తర్వాత ఇప్పుడు విగ్రహావిష్కరణ కోసం జగన్మోహన్ రెడ్డి వెళ్ళి వస్తే అది పెద్ద వివాదం అయ్యేది కాదు. కానీ దాన్ని 2-3 రోజులుగా అధికార యంత్రాంగం పెద్ద వివాదంగా మార్చింది. వైఎస్ఆర్సీపీ నేతలు అనుమతి కోసం పోలీసుల్ని సంప్రదించిన తర్వాత ఆంక్షల పేరుతో అడ్డుకునే ప్రయత్నం చేయడం ఈ వివాదానికి మూలమైంది. ఏదో పిలిచి ఫలానా జాగ్రత్తలు పాటించాలి, ఇలాంటి షరతులు వర్తింపజేయాలి, ఇక్కడెక్కడ ఈ రీతిన సాగాలి అని చెప్పడం వేరు. కేవలం 100 మంది మాత్రమే రావాలి, 3 వాహనాలు మించి అనుమతించం, అంతకు మించి ఎవరైనా వస్తామంటే వాళ్ళ మీద చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయి. ఇట్లా పోలీసులు వైఎస్ఆర్సీపీని రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. దాని ఫలితం ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉదయం 9 గంటల ప్రాంతంలో తాడేపల్లిలో మొదలయ్యి దాదాపుగా 150 కిలోమీటర్ల దూరాన్ని సుమారు 10 గంటల పాటు ప్రయాణం చేయాల్సిన పరిస్థితి తెచ్చుకున్నారు. మంగళగిరి, గుంటూరు, ప్రత్తిపాడు, అదేవిధంగా సత్తెనపల్లి, ఇలా 5-6 నియోజకవర్గాల్లో ఆయన దాదాపు రోడ్ షో చేసినంత పని అయింది. విస్తృతంగా ప్రచారం సాగింది. గంటల కొద్దీ జగన్ టూర్ సాగింది. దీని ద్వారా వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో ఉత్సాహం వచ్చింది. దీన్ని అడ్డుకునే దానికోసం పోలీసులు ఇంతకుముందు ఆంక్షలు పెట్టడమే కాదు, అధికారికంగా ప్రయత్నాలు కూడా చేశారు. 100ల సంఖ్యలో పోలీసులు సత్తెనపల్లి చుట్టూ మోహరించారు. భారీ సంఖ్యలో పోలీసు అధికారులు ఎక్కడికక్కడ పాహారా కాశారు. భారీగా బారికేడ్లు పెట్టి ఎవరిని సత్తెనపల్లిలోనూ అదేవిధంగా రెంటపాళ్ళ గ్రామంలోకి అనుమతించం అనేటువంటి రీతిలో సాగారు. వీటన్నిటిని అధిగమించి వైఎస్ఆర్సీపీ శ్రేణులు పొలాల వెంబడి, గట్లు వెంబడి పరుగులు తీస్తూ, కొందరు 2 వీలర్ల మీద మరికొందరు పరుగులు పెడుతూ వచ్చినటువంటి దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పట్టుదలను చాటినట్టు అయ్యింది. వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు, అధికార యంత్రాంగం రెచ్చగొట్టడం ద్వారా భారీ సంఖ్యలో సమీకృతం అయ్యేందుకు ఆస్కారం ఇచ్చినట్టు అయ్యింది. ఇంత పెద్ద స్థాయిలో ఒక చిన్న నాయకుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవంతం కావడానికి తెలుగుదేశం పార్టీ నాయకత్వం, చంద్రబాబు ప్రభుత్వం దోహదం చేసినట్టు అయ్యింది. మరి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ తను చేసిన తప్పిదాన్ని గ్రహిస్తుందా? భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి విషయంలో తన ధోరణి మార్చుకోవాలనేటువంటి నిర్ణయానికి వస్తుందా, లేకుంటే ఇదే పద్ధతిలో సాగుతుందా? ఇదే ముఖ్యమైనటువంటి అంశం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తులో మరింత చొరవగా జనాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేయబోతున్నారు. దానికి ఇటీవల పొదిలి లాంటి పర్యటనను ఆయన ఆధారంగా మార్చుకోబోతున్నారు. పొదిల్లో పొగాకు రైతుల సమస్యల మీద జగన్మోహన్ రెడ్డి పర్యటన అత్యంత విజయవంతమైంది. పొగాకు రైతులకి ఎంత మేరకు ప్రయోజనం దక్కింది, రైతాంగం సమస్యల మీద ప్రభుత్వం ఏ మేరకు స్పందించింది అనే విషయాల్ని పక్కన పెడితే రాజకీయంగా వైఎస్ఆర్సీపీకి ఊపునిచ్చింది, వైఎస్ఆర్సీపీ శ్రేణులకి ఉత్సాహాన్ని ఇచ్చింది. జగన్మోహన్ రెడ్డి అనుచరుల్లో ఆ జనస్పందన అనేక రకాలుగా సంతృప్తినిచ్చింది. ఇలాంటి రీతిలోనే ఇప్పుడు సత్తెనపల్లి పర్యటనకు పూనుకున్నటువంటి తరుణంలో ప్రభుత్వ ఎత్తుగడల మూలంగా, పోలీసుల ఆంక్షల కారణంగా మరింతగా జనం తరలి రావడానికి కారణమయ్యింది. ఇప్పుడు ఇలాంటి పర్యటనల్ని ఆధారంగా చేసుకుని జగన్ మరిన్ని పర్యటనలకు శ్రీకారం చుడితే అది ప్రభుత్వం మీద ఒత్తిడి పెరిగేదానికి ఆస్కారం ఇస్తుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి పర్యటనను ఎక్కడికక్కడ అడ్డుకోవాలి, ఆంక్షలు పెట్టాలి, అదుపు చేయాలి, యథేచ్ఛగా ఇష్టారాజ్యంగా జనాల సమీకరణతో భారీ ప్రదర్శనలు, ర్యాలీలు చేసేదానికి అవకాశం లేకుండా చేయాలి అని చంద్రబాబు తలస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు తన మనసులో మాటని ఇటీవల కొన్ని టీవీ ఛానళ్ల ముందు వెళ్ళగక్కారు. జగన్మోహన్ రెడ్డి పర్యటనల పేరుతో ఆ రీతిలో జన సమీకరణలేంటి, అంతంతమందితో ర్యాలీలేంటి అంటూ స్వయంగా చంద్రబాబే ప్రశ్నించారు. అంటే చంద్రబాబు మనసులో ఎలాంటి ఉద్దేశం ఉందో
తేట తెల్లమవుతుంది. అందుకు సూచాయిగా పల్నాడు పర్యటన ద్వారా జగన్మోహన్ రెడ్డికి ఆంక్షల పేరుతో చెక్ పెట్టే ప్రయత్నానికి ప్రభుత్వం పూనుకుంది. కానీ ఈ ప్రయత్నం బెడిసి కొట్టింది. ఈ ప్రయత్నం బూమరాంగ్ అయ్యింది. ప్రభుత్వం ఆశించినది ఒకటైతే ఫలితం మరోలా కనిపించింది. వైఎస్ఆర్సీపీలో అనుకోని పట్టుదలను పెంచడం ద్వారా అనేక ఆటంకాలు అడ్డంకులు పెట్టినా అధిగమించేదానికి కారణమైంది. తద్వారా 100 మంది మించి రాకూడదు అనేటువంటి షరతుని వేలాది మందిగా తరలి వచ్చినటువంటి జనం ఉల్లంఘించినట్టు అయ్యింది. మరి ఇలాంటి ప్రయత్నం ఇప్పుడు బెడిసి కొట్టినటువంటి తరుణంలో ప్రభుత్వం ఇదే రీతిన కొనసాగుతుందా? ఈ మాదిరిగానే అడ్డంకులతో జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకోగలుగుతుందా అనేటువంటి ప్రశ్న కూడా ఉదయిస్తుంది. మొత్తంగా ఈరోజు పల్నాడులో జగన్మోహన్ రెడ్డి పర్యటన ద్వారా చంద్రబాబు ప్రభుత్వం పెట్టినటువంటి ఆంక్షలేవి వైఎస్ఆర్సీపీ ముందు చెల్లుబాటు కావని, వాళ్ళు పెట్టినటువంటి షరతులు అమలయ్యే ఆస్కారం లేదని తేలిపోయింది. మరి భవిష్యత్తులో చంద్రబాబు ఏ రీతిన జగన్కి చెక్ పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తారో అది ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాల్సి ఉంది.